దేశంలోనైనా రాష్ట్రంలోనైనా నిరుద్యోగం పోవాలంటే ఒక్కటే తొవ్వ. ప్రతి ఏడు ఎంతమంది అయితే పట్టాలు పొంది బయటకు వస్తుర్రో అంతే మంది ఏజ్ బార్ అయిన ఉద్యోగులు కొలువులు దిగిపోవాలి. అట్లయితేనే సరికి సరైతుంది. దిగిపోయిన వాళ్ళ జాగల కొత్త వాళ్ళు ఎక్కొచ్చు. దీంతో పాటు జనాల అవసరాన్ని బట్టి పోస్టుల సంఖ్య కూడా పెంచాలి. కానీ మన కాడ అది జరుగుతలేదు. అందుకే ప్రతి ఏడు నిరుద్యోగులు వేలు లక్షల సంఖ్యలో పెరిగిపోతుర్రు. ఇక చూడుర్రి 150 పోస్టులకు ఎంతమంది ఎగబడ్డరు? అబ్బాబాబాబా ఏం జనమో ఏం పబ్లిక్. సర్కారు కొలువుల కోసం నిరుద్యోగ యువత పెద్ద పెట్టున కదిలింది. ముచ్చటేందంటే హైదరాబాద్లో 150 పోస్టులు నింపుతున్నాం అని ప్రకటన ఇచ్చిరాట. ఇక అందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, 50 డ్రైవర్ పోస్టులు నింపుతున్నాం. కావాలనుకుంటోళ్ళు సరూర్ నగర్ స్టేడియానికి రండి అని చెప్పిరాట. గంతే ఇక నిరుద్యోగులు ఊకుట్రా. పొద్దుగాల 6-7 గంటలకు ఎప్పుడో రమ్మంటే వాళ్ళు ఏ గిలివారిన కంచె లైన్ కట్టిర్రు. ఇక చూడరా అదిరి ఎంతమంది వచ్చిర్రో. ఒక్కోలు రాంగా నిరుద్యోగుల జాతర నడిచింది స్టేడియం కాడ. అయితే వేసిన ఈ పోస్టులకు చూత పోలీస్ కొలువుల కంటే ఎక్కువ రూల్స్ పెట్టిందట హైడ్రా. 3 నిమిషాల లోపల 800 మీటర్లు ఉరకాలే, 15 సెకండ్లలో 100 మీటర్లు ఉరకాలే, 4 మీటర్లు లాంగ్ జంప్ కొట్టాలే, 7 కిలోల బరువును 6 మీటర్ల దూరం విసిరేసే షార్ట్ పుట్ల గెలవాలే. గిట్లా అన్నిటికన్నీ ఓకే అయితేనే ఈ జాబ్కు అర్హత అని షరతు పెట్టిందట. అయినా కూడా నిరుద్యోగ అన్నలు తమ్ములు శితమంది వచ్చిర్రు. అట్లీ ముచ్చట ఆ నోట ఈ నోట తెలిసి స్టేడియం చుట్టుపట్టు మొత్తం నిరుద్యోగులతో నిండిపోయింది. సీన్ కట్ చేస్తే తాగుతానికి నీళ్లు లేక 1-2 పోయే సవలతులు లేక మస్తు తిప్పలు పడ్డారు. ఇక వచ్చిన జనాన్ని బట్టి పోలీసులు రంగంలో దిగి రద్దీని కంట్రోల్గా తెచ్చారు. మొత్తానికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్కొక్కరిని లోపలికి తోలిరాట కాకీలు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ 150 పోస్టులు ఏమిటికి మొదలైతాయి, ఇగిన్నిస్తే మంచిగా ఉంటది. ఇట్లా గుంపులకు కాకుండా ఆన్లైన్ దరఖాస్తు విధానం పెట్టుర్రి. అటు వెనక దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని పిలిచి మీరు అన్ని తీర్ల చెకింగ్లు చేసుకోరి. అంతేగాని ఇట్లా ఏ పరీక్ష లేకుండా అంగట్ల బేరవాడినట్టు పెడితే అట్టిగా తోపులాడైతుంది. వచ్చిన వాళ్ళంతా నారాజైతురు అని అడగబట్టిరు నిరుద్యోగ అన్నలు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.